వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఎప్పుడెప్పుడు లబ్ధికి సంబంధించి ఏవేవి రిలీజ్ అవుతాయని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత డిఎస్సి మీద సైన్ చేశారు. అలాగే పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే దానికి సంబంధించి కూడా ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. ఇక 1వ తేదీ చాలా మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి శుభవార్త అందిందనే చెప్పాలి. ఇందులో ఏంటి శుభవార్త అనుకుంటున్నారా? అంటే 1వ తేదీ అందరికీ పెన్షన్స్ ఇస్తుంటారు. అదే విధంగా మునుపటి ప్రభుత్వం లాగానే ఈసారి కూడా సచివాలయానికి సంబంధించిన సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తారు. ఇదేం కొత్త కాదు కదా అనుకోకండి. ఇకపోతే పెన్షన్ 1వ తేదీ అయితే ఉదయం నుంచి 6 గంటల నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ దాకా పెన్షన్ ఇస్తారట. అది 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ లోపలే అది అందరికీ అందుతుందని చెప్తున్నారు. ఒకవేళ 2, 3 తేదీలు కూడా అందకపోతే దానిపై మనం కంప్లైంట్ చేయొచ్చట. అదేవిధంగా ఈ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే 3000 ఇచ్చే వాళ్ళకి 4000 ఇస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి 3000 ఇచ్చే పెన్షన్ని ఇప్పుడు 6000కు పెంచారు. అదేవిధంగా చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉన్న వారికైతే 5000గా ఉన్న ఈ పెన్షన్ని 15000కు పెంచారు. 3000 ఉన్న పెన్షన్ని 4000కు పెంచారు. దివ్యాంగుల్లో 3000కు ఉన్న పెన్షన్ని 6000కు పెంచారు. ఇక వ్యాధిగ్రస్తులకు సంబంధించి దీనిని 15000కు పెంచడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కార్డ్ కూడా ఇస్తారట. ఈ కార్డులో పింఛన్ ఇచ్చినట్లుగా వాళ్ళు నమోదు చేస్తారు. ఈ కార్డ్స్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల పింఛన్ అందుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ కార్డ్ ని యూజ్ చేస్తారు. అలాగే మునుపటి ప్రభుత్వంలో వైఎస్ఆర్ భరోసా అని దీనిని పిలిచారు. అదేవిధంగా ఈ పథకానికి పేరు మార్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసాగా ఈ పథకానికి పేరు మార్చారు. ఇలా ప్రజలకు సంబంధించి ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వచ్చి అందుతుంది.